అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 51వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఒరే కౌశిక్, అర్జున్ ఆరుషి ఎప్పుడొస్తారో నీకేనా చెప్పారా అని అడుగుతుంది. నాకెలా తెలుసు అన్నమ్మా, నీ మనవడు ఏదో పెద్ద ప్లాన్ మీద ఉన్నాడులే అని అంటాడు కౌశిక్. నిద్రలేచిన అర్జున్ తనని హత్తుకొని పడుకున్న ఆరుషి కనిపించి బుగ్గ మీద ముద్దు పెట్టి చెదిరిన హెయిర్ని సరిచేస్తూ ఇంత తనలోకి పొదుముకుంటాడు. చిన్నగా కళ్ళు తెరిచిన ఆరుషి గుడ్ మార్నింగ్ అజ్జు అని బ్లాంకెట్ని గట్టిగా పట్టుకుని పైకి లేస్తుంది. మార్నింగ్ కాదు, ఈవినింగ్, ఇది ఫ్రెష్ అవు బేబీ, బయటికి వెళ్తున్నా అని అర్జున్ అంటే బయటికి వెళ్తున్నామా అని అడుగుతుంది. నువ్వు రావట్లేదు, ఇక్కడే ఉంటున్నావు, నేను వెళ్తున్నా, నైట్కి వచ్చేస్తానని అర్జున్ అంటే, నో, ఒక్కదాన్ని ఉండలేను, అర్థం చేసుకో అర్జున్, నేను వస్తానని అరు క్యూట్గా అడుగుతుంది. ఒక నిమిషం ఆర్సీ వైపు చూసి, సరే రెడీ అయ్యావు, ప్లేస్ పబ్ నీకు ఓకే కదా అని అర్జున్ అంటే, పక్కా ఎందుకు అని ఆర్షి అంటే, ఒకరిని మీట్ అవ్వాలని అర్జున్ అంటాడు. బిజినెస్ మీటింగ్గా, కొంచెం అలాంటిదే, సరే నేను రెడీ అవుతానని బ్లాంకెట్ పక్కన పడున్న డ్రెస్ తగిలించుకొని వాష్రూమ్ వైపు వెళ్తుంది. సరిగ్గా నడవలేక వెళ్తున్న ఆర్షిని చూసి పాపం అనిపిస్తుంది అర్జున్కి. బ్లాక్ సూట్లో రాయల్గా అర్జున్ రెడీ అయ్యి అరు కోసమే వెయిట్ చేస్తూ ఉంటే, రెడ్ కలర్ సన్నటి స్ట్రిప్స్తో లాంగ్ ఫ్లేర్ ఉన్న కాక్టైల్ గౌన్తో ఆర్షి రెడీ అయ్యి కిందకి వస్తుంది. హిల్స్ సౌండ్కి తలెత్తి చూసిన అర్జున్కి సిమ్లా యాపిల్ పండ్ల ఆర్షి కనిపించి ఫ్రీజ్ అవుతాడు. ఎలా ఉన్నానని ఆర్షి అడిగితే వెక్కిచ్చి పద వెళ్దామని అందిస్తాడు. డ్రైవర్ వినయంగా డోర్ తీస్తే ఇద్దరు బ్యాక్ సీట్లో కూర్చుంటారు. స్మూత్గా కార్ సాగిపోతే స్టీవ్ ఆల్రెడీ వచ్చి పబ్ దగ్గర వెయిట్ చేస్తుండడంతో అతనే డోర్ తీసి విష్ చేస్తాడు. స్టీవ్ గారు ఎప్పుడు వచ్చారని అరు అడుగుతుంది. టుడే మార్నింగ్ ఇక్కడికి చిన్న పడిపోయింది, చూసుకొని వెళ్ళిపోతాడని ఆర్షి తీసుకొని లోపలికి నడుస్తాడు. అరుణ్ని ఒక టేబుల్ దగ్గర కూర్చోపెట్టి, స్టే హియర్, ఎక్కడికి వెళ్ళకని గట్టిగా చెప్పి స్టీవ్ అని పిలుస్తాడు. అర్జున్ ఆర్షి నుంచి కొంచెం దూరం వస్తే అరు చుట్టూ చూస్తుంటుంది. సార్, ఇక్కడే మీటింగ్ లోపల ఉన్నారు, ఆర్డర్ ఇవ్వండి, అటాక్ చేయడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారని స్టీవ్ అంటే, నాట్ యెట్, పద, ఏం జరుగుతుందో మనం కూడా చూసి వద్దామని ముందుకు కదులుతాడు. మరుక్షణం మఫ్టీలో ఉన్న గార్డ్స్ ఆర్షి చుట్టూ చేరతారు. సెక్యూరిటీగా సోఫాలో కూర్చొని క్రాస్ లెగ్స్ వేసి కూర్చుంటాడు అర్జున్. అప్పటికే ధర్మేంద్రకి అర్జున్ వచ్చాడని ఇన్ఫో రావడంతో అతని దెబ్బ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి లోపల భయంగా ఉన్న పైకి మాత్రం మేఘపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. హలో అర్జున్, ఎలా ఉన్నావని ధర్మేంద్ర అంటే, షిండే ముఖంలో మాత్రం నెత్తుడు చుక్క కూడా ఉండదు. అర్జున్ దేవ్ వర్మ అని సింహగర్జనకి ఏమాత్రం తీసుకోకుండా వస్తుంది అతని వాయిస్. షిండే కింద నుంచి పైకి చూస్తూ, సగం చచ్చిన ఇంకా బుద్ధి రాలేదేంట్రా నీకని వెటకారంగా అర్జున్ అంటే, షిండే పిడికిలు బిగించి టైం ఎప్పుడు నీ వైపే ఉంటుందని అనుకోక మిస్టర్ అర్జున్ అని పళ్ళు పడపడగలుగుతూ అంటాడు షిండే. ఆ టైమే నేను చెప్పినట్లు వింటున్నది, నువ్వు మర్చిపోకు షిండే అని సైడ్ స్మైల్తో అంటాడు అర్జున్. ఎంత ధైర్యం ఉంటే నీ వైఫ్తో కలిసి నా స్థావరానికి వస్తావు, ఇక్కడ నుంచి నీ వైఫ్తో సేఫ్గా ఎలా వెళ్తావో నేను కూడా చూస్తానని ధర్మేంద్ర పైకి లేచి గన్ తీసే లేపు అతని చుట్టూ 10 మంది గార్డ్స్ గన్స్ ఎక్కువ పెడతారు. సోఫాని వెనక్కి వాలి, నేను తలుచుకుంటే నిన్ను నీ చెంచాగలను, నీకు హెల్ప్ చేయడానికి వచ్చిన ఈ హ్యాండీ క్రాఫ్ట్ని కూడా ఇక్కడే పాతేసి వెళ్ళగలను, బట్ వీక్ పీపుల్స్ని చంపేంత వీక్ కాదు అర్జున్. వార్ నువ్వు స్టార్ట్ చేసావు, నేను ఎండ్ చేస్తాను, ఎన్ని ట్రయల్స్ వేస్తావో చేసుకో అని, బట్ ఒకటి గుర్తుపెట్టుకో మిస్టర్ ధర్మేంద్ర, నీ చావు నా చేతిలోనే, బెస్ట్ ఆఫ్ లక్ అని లేచి ప్యాంట్ పాకెట్స్లో చేతులుంచుకొని బయటకు నడుస్తాడు అర్జున్. ఇదంతా తెలియని ఆరుషి సోఫాలో కూర్చొని గడ్డంకి చేతులుంచుకొని స్టేజ్ పైన జరుగుతున్న పెర్ఫార్మెన్స్ని చూస్తూ ఉంటుంది. ఆరుషి పార్ట్నర్స్గా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా చూస్తున్న అరు దగ్గరికి వెళ్ళి, ఏంటి చూస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, వాళ్ళ డ్యాన్స్ చేస్తుంటే ఇంట్రెస్టింగ్ అనిపించి చూస్తున్నా అంతే అని అరు అంటే, అర్జున్ కూడా వైపు చూసి మళ్ళీ ఆర్షి వైపు చూస్తాడు. నవ్వుతూ ఎగ్జైట్ అవుతూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్న తనని చూసి స్టీవ్కి ఏదో మెసేజ్ పాస్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ పబ్ మొత్తం చీకటిగా మారిపోతే జనం మొత్తం ఖాళీ అయిపోతారు. చీకటిగా అవడంతో అజ్జు అని చేయి పట్టుకుంటుంది అరు. రిలాక్స్ బేబీ, ఇక్కడే ఉన్నానని ఆర్షి చుట్టూ చెయ్యిని ప్రెస్ చేస్తాడు. సడన్గా పబ్ పింక్ అండ్ గ్రీన్ డిమ్ లైట్స్లోకి చూడ్డానికి రొమాంటిక్గా మారిపోతే అర్జున్ లేచి ఆర్షి కోసం చెయ్యి చాపుతాడు. అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటే, డ్యాన్స్ విత్ మీ అని అంటాడు అర్జున్ స్మూత్ టోన్తో. అంటే డ్యాన్సా, నాకు రాదజ్జు అని ఆర్షి కంగారుగా అంటే, రిలాక్స్ బేబీ, నేనున్నాను కదా, ట్రస్ట్ మీ అని చెయ్యి అందుకొని పైకి లేపుతాడు. స్టేజ్ దగ్గర విశాలమైన ఓపెన్ ప్లేస్లో నడుము మీద చెయ్యేసి, జస్ట్ రిలాక్స్గా నా వైపు మాత్రమే చూడు అని అర్జున్ అంటాడు. ఖాళీగా ఉన్న పబ్ ప్లెజెంట్ మ్యూజిక్ డీప్ బ్రీత్ తీసుకొని అర్జున్ బుద్ధి మీద చెయ్యేస్తుంది. మెల్లగా అటు ఇటు కదులుతూ స్టెప్స్ తడబడకుండా కాన్ఫిడెంట్గా అర్జున్ ఆర్షి చేత కూడా డ్యాన్స్ చేయిస్తాడు. రొమాంటిక్ స్టెప్స్ మధ్య అర్జున్ ఎటు తిప్పితే అటు బొమ్మలాగా తిరుగుతూ ఉంటుంది. అరు దగ్గరకు పొదుముకుంటూ అతని గుండెలపై ఆమె వాలిపోతే
అతని గుండె చప్పుడు వింటూ లవ్ యూ అని పెదవులు విరుపుతుంది. ధర్మేంద్ర షిండే అర్జున్ చేసిన అవమానానికి పగతో చూస్తూ అక్కడే ఉండిపోతే షిండేని చూస్తూ చూసావా వాడి పవర్, వాడు మన ముందున్నా మనమేమి పీకలేమని వాడి పెళ్ళాంతో మన ముందే డ్యాన్స్ వేస్తున్నాడని కసిగా మండే విస్కీని గొంతులోకి పోసుకుంటాడు ధర్మేంద్ర. మ్యూజిక్ స్టాప్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చినారు. చుట్టూ చీకట్లో జనం లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది. వెళ్దామా అని అంటుంది. అర్జున్ తనకు మాత్రమే కనిపిస్తున్న ధర్మేంద్ర షిండేని చూసి సైడ్ స్మైల్ ఇస్తూ అడుగుతాడు. అని ఆరుషి అంటే నువ్వు వెళ్ళు అరు, నేను ఇప్పుడే వస్తానని స్టీవ్తో అరుని కార్ పార్కింగ్ దగ్గర పంపుతాడు. బుద్ధిమంతురాలిగా ఆరుషి అర్జున్ మాట విని బయటకి నడుస్తుంది. ప్యాంట్ పాకెట్స్లో చేతులుంచుకొని మాడిపోయిన ధర్మేంద్ర షిండే ముఖాలను చూస్తూ నీ లైఫ్స్ నా చేతిలో ఉన్నాయి. బుద్ధిగా అన్నీ మూసుకొని సైడ్ అయితే అట్లీస్ట్గా ఎక్కడో ఒక చోటైనా ప్రాణాలతో ఉంటారు. అదే పగ ప్రతీకారం అని చూస్తే మీ శవాలు కూడా దొరకకుండా ప్రతి సెకండ్ నరకం అంటే ఏంటో చూపించి మరీ చంపుతానని వచ్చేస్తాడు అక్కడి నుంచి అర్జున్. నెత్తుడు చిక్కలేక కసి తీరా అర్జున్ని చంపాలని ఉన్నా కూడా అతని షాడో కూడా టచ్ చేయలేమని ప్రస్తుతానికి సైలెంట్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయావజ్జు ఇంతసేపు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తానే తింగరి అని అరు బుగ్గ లాగుతూ అంటాడు అర్జున్. బ్యాక్ సీట్లో విండో సీట్కి కూర్చున్న అర్జున్ భుజానికి తలవాల్చి చాలా నచ్చేస్తున్నావజ్జు అని అరు కళ్ళు మూసుకొని అంటుంది. నవ్వుతూ ఇద్దరి హ్యాండ్స్ వేలు లాక్ చేస్తాడు అర్జున్. నీకు డ్యాన్స్ ఇంత బాగా వచ్చా, నాకు ఎప్పుడు చెప్పలేదని ఆర్షి అంటుంది. నేను ఆల్మోస్ట్ యుఎస్లోనే ఎక్కువ రోజులు ఉన్నాను అరు, సో అక్కడ కల్చర్ ఎలా ఉంటుందో నాకు తెలుసని అర్జున్ అంటాడు. లాజికే అని కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంటే ఏ తింగరి నిద్రపోకు, డిన్నర్ అయ్యాక పడుకుందు గానిలే అని అర్జున్ అంటే ఆకలిగా లేదజ్జు పడుకుంటానని ఆర్షి ఇంకా అర్జున్ దగ్గరికి జరిగితే భుజం మీద నుంచి జారి గుండెల మీదకి తల వాల్చుకొని ఉన్న ఆరుషి భుజం చుట్టూ చెయ్యేసి తనలో పొదువుకుంటాడు. అర్ధగంట తర్వాత తిరిగి బంగ్లాకి చేరుకున్న కార్ల నుండి అర్జున్ ఆరుషిని లిఫ్ట్ చేసి బెడ్రూమ్లో పడుకోబెట్టి అరు వేకప్ మెన్షన్కి వచ్చేసామని అర్జున్ అంటే మత్తుగా కళ్ళు తెరిచి నాకు ఫుల్గా నిద్రొస్తోంది అజ్జు అని అంటూ ఉండగా కనీసం డ్రెస్ అయినా చేంజ్ చేసుకొని పడుకోవే అని అర్జున్ అంటే సరే అని చెప్పి బెడ్ మీద నుంచి కిందకి దిగి జిప్ తీయమని అడుగుతుంది. జిప్ తీసి తన కోసం అరువు కోసం నైట్ డ్రెస్సెస్ తీసి బెడ్ మీద పెట్టి చేంజ్ చేసుకో ఇప్పుడే వస్తానని తన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి టీ షర్ట్ షార్ట్ వేసుకొని కిచెన్ నుంచి గోరువెచ్చని పాలు తీసుకొని వస్తాడు. డ్రెస్ చేంజ్ చేసుకొని హెయిర్ని అంతా ట్రై చేస్తున్న ఆర్షిని చూసి పాలు తాగి పడుకో అని అర్జున్ అంటే మరి నువ్వు అని అడుగుతుంది ఆర్షి. లంచ్ లేట్గా చేయడం వల్ల నాకు కూడా ఆకలిగా లేదని అర్జున్ అంటే సగం గ్లాస్ ఖాళీ చేసి సగం అర్జున్ వైపు చాపుతుంది. ఏంటి షేరింగ్ ఆ బేబీ, నో కేరింగ్ అని తనే అర్జున్ నోటికి అందిస్తుంది ఆర్షి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన అర్జున్ ఆర్షి కంటే ముందే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంటికి కాల్ చేసి కాసేపు మాట్లాడి తిరిగి బెడ్రూమ్కి వస్తాడు. ఇంకా పడుకున్న ఆర్షిని చూస్తూ బేబీ వేకప్, మనం వెళ్ళాలి, గెటింగ్ లేట్ అని అర్జున్ అంటాడు. కళ్ళు రుద్దుకుంటూ పైకి లేచి పక్కనే ఉన్న కుషన్ తీసుకుని అర్జున్ మీదకి విసిరేసి బీస్ట్ అని కోపంగా ఉరిమి చూస్తుంది. నవ్వుతూ ఏమైంది బేబీ అని అలరిగా నవ్వుతూ అడుగుతాడు అర్జున్. నీకు తెలియదా, నైట్ అంతా నన్ను నిద్రపోనివ్వకుండా బీస్ట్ల మీద పడిందే కాకుండా ఇప్పుడు ఏమైందని ఇన్నోసెంట్గా అడుగుతున్నావని గయ్యం అంటుంది ఆర్షి. పైకి లేపి ఆమెని హక్ చేసుకుంటూ పిచ్చగోళ్ళ తయారైన జుట్టుని ముడిపెడుతూ చెప్పాను కదా బేబీ, ఐ కాంట్ కంట్రోల్ మై ఫీలింగ్స్ టువర్డ్స్ యూ. ఆ ఫీలింగ్స్ లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి, నువ్వే అర్థం చేసుకోవాలి. చేసుకున్నా చేసుకోకపోయినా నీకు తప్పదు అరు, ఎలాగోలా ఈ జన్మకు భరించేసే అని అలాగే లిఫ్ట్ చేసి వాష్రూమ్లో దింపుతాడు అర్జున్. ఈ జన్మకేనా, మళ్ళీ జన్మకొద్దా నేను నీకు అని మూతు నల్లగా పెట్టుకొని అడుగుతుంది అరు. చిన్నగా నవ్వి హాట్ షవర్ ఆన్ చేసి ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలు నువ్వే కావాలని నుదుటికి డాష్ ఇచ్చి త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయి, బయట వెయిట్ చేస్తుంటాను అని పెక్కిచ్చి వెళ్ళిపోతాడు అర్జున్. ఒంటికి వేడినీళ్ళు తగిలి కొంచెం ఉపశమనంగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ పావు గంటకి బెడ్రూమ్కి వచ్చి బెడ్ మీద ఉన్న డ్రెస్ తీసుకొని రెడీ అవుతుంది. బంగ్లా అంతా క్లీన్ చేయమని వర్కర్స్కి మనీ ఇచ్చేసి ఆర్షి చేయి పట్టుకొని రెడీగా కార్ బ్యాక్ సీట్లో కూర్చున్నాడు అర్జున్. ఎక్కడికి అజ్జు, షాపింగ్కా అని అడుగుతుంది అరు. షాపింగ్కే కానీ ఇక్కడ కాదని అర్జున్ ఫోన్లో స్టీవ్కి మెసేజ్ సెండ్ చేస్తూ ఉంటాడు అర్జున్. మరెక్కడా అని చుట్టూ చూస్తూ అడుగుతుంది అరు. సర్ప్రైజ్ బేబీ అని అర్జున్ అంటాడు. ఇంకెంత అడిగినా చెప్పడానికి సైలెంట్ అయిపోతుంది అర్జున్. ప్యాంట్ జేబుల నుండి ఇయర్ పోడ్స్ తీసుకొని చెవిలో పెట్టుకొని సాంగ్స్ ప్లే చేసుకుంటూ ఉంటుంది. గంట తర్వాత ఎయిర్పోర్ట్ రావడంతో ఇంటికి వెళ్తున్నావా మనం అని అడుగుతుంది ఆర్షి. కార్ దిగి అర్జున్ చెయ్యి పట్టుకొని దానికి కాదు అని ఆర్షి వైపు సీరియస్గా చూస్తూ మనం వచ్చి జస్ట్ 5 days మాత్రమే అయ్యింది తింగరి, అంత తొందరగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావని అర్జున్ అంటాడు. మరైతే ఎక్కడికో చెప్పు అని అరు జెట్ ఎక్కుతూ సీట్లో కూర్చోబెట్టి కాశ్మీర్ వెళ్తున్నామని బుగ్గ కొరికి చెప్తాడు అర్జున్. ఏంటి కాశ్మీర్కా అని కళ్ళు పెద్దవి చేసి డైనోసార్ నోరు తెరిచి మరీ అడుగుతుంది ఆర్షి. కాశ్మీర్కే కానీ ఆ ఎక్స్ప్రెషన్ మార్చు, ఇక్కడే ఏదో ఒకటి చేయాలని ఉంది, బెడ్రూమ్లోకి వెళ్దామా బేబీ అల్లరిగా నవ్వుతూ అర్జున్ అనగానే ఫేస్ మామూలుగా పెట్టి ఇప్పుడు ఎందుకు కాశ్మీర్కి
మనాలిలో బాగుంది కదా అని ఆర్షి అంటుంది. నాకు బాగోలేదు, బోర్ కొట్టిందని అంటాడు అర్జున్. జెట్ స్టేబుల్గా ఉండడంతో సరే నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను అని ఆరుషి అంటే నేను కూడా వస్తానని గోమ్గా అంటాడు అర్జున్. నో అని అరు అంటే నువ్వు అనుకున్నది కాదులే తింగరి, జస్ట్ నిన్ను హక్ చేసుకుంటాను పడుకుంటానని అర్జున్ అంటాడు. ఓరగా అర్జున్ వైపు చూస్తూనే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. బెడ్ మీద ఒక సైడ్కి తిరిగి పడుకుంటే మొబైల్ సైలెంట్లో పెట్టి ఆమెను వెనక నుండి చుట్టేస్తూ కళ్ళు మూసేస్తాడు అర్జున్. కాశ్మీర్ చేరుకునే లోపు నైట్ అయితే జెట్లోనే డిన్నర్ కంప్లీట్ చేసేసుకుంటారు. జెట్ ల్యాండ్ అవుతూ ఉండగానే స్టీవ్ రెడీగా ఉంటాడు. స్టీవ్ గారు నిన్న నైట్ మనతోనే ఉన్నారు కదా, మరి అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది ఆరుషి. నువ్వు చూసింది నిన్న నైట్ కదా, ఈరోజు నైట్ కాదుగా అరు. లెఫ్ట్ ఐ బ్లింక్ చేస్తాడు. అరు మూతి తిప్పితే ఎక్కువగా తిప్పకు, నిన్న నైటే స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి అరేంజ్మెంట్స్ అండ్ సెక్యూరిటీ చూసుకుంటున్నాడని అంటాడు అర్జున్. ఓ అని ఆర్షి మౌనంగా కారెక్కితే అర్జున్ స్టీవ్కి ఏదో చెప్పి తను కూడా ఆర్షి పక్కనే కూర్చొని ఏదో డీప్ థింకింగ్లో ఉన్న అరుని ఏమైంది బేబీ అని అడుగుతాడు అర్జున్. తమ కార్కి ముందు కదులుతున్న ఒక కార్ మధ్యలో అర్జున్ ఆర్షి కూర్చున్న ఆడి కార్ వెనుక మరో 2 కార్లు చూసి ఎంత సెక్యూరిటీని చూస్తే భయమేస్తోంది అర్జు అని ఆరు బేలగా అంటుంది. ఎందుకు భయం, నేనున్నాను కదా అని అర్జున్ ఆర్షి భుజం చుట్టూ చెయ్యేసి అంటే నాకు బంగారు పంజరంలో ఉన్న ఫీలింగ్ వస్తోందని అరు అంటుంది. నిజం చెప్పు, నిన్న కూడా ఎవరినో చంపేయడానికే నన్ను వదిలి వెళ్ళావు కదా, ఎందుకు ఇంత రూత్లెస్గా ఉండాలి అర్జు అని అరు బాధగా అంటుంది. ఆమె మాటలకి అర్జున్ మనసు చివుక్కుమంటే చూడు అరు, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, కంటికి కనిపించిన శత్రువులు ఎప్పుడు నా చుట్టూనే ఉంటారు. బిజినెస్లో రూడ్గా జాలి దయ లేకుండా ఉంటూనే మనం ముందుకి సాగిపోవాలి, వెళ్ళగలం కూడా. లేకపోతే మొదలుపెట్టిన చోటే మనం ఆగిపోతాము. అవతల వాళ్ళకి కూడా మనం ఏంటో చూపించాలి, అప్పుడే మనం కాలి కింద వాళ్ళు ఉంటారు. నీకు ఈ సెక్యూరిటీ చూస్తూ ఉంటే భయమేస్తుంది కాబట్టి వద్దని చెప్తాలే అని ఫోన్ తీసుకుంటాడు అర్జున్. నో అర్జు, నా కోసం నువ్వు నీ ప్రాణాలు రిస్క్లో తీయలేను, సెక్యూరిటీని వద్దనకు, నేను నెమ్మదిగా అలవాటు చేసుకుంటాను అని అరు అర్జున్ భుజం మీద తలవాల్చి అంటుంది. ఆ నవ్వి తల మీద ముద్దు పెట్టుకొని మెసేజ్ సెండ్ చేసి కమ్ అని అతని కౌగిట్లో బంధిస్తాడు అర్జున్. వెచ్చగా అతని కౌగిట్లో ఒదిగిపోతుంది ఆర్షి. కాసేపటికే కాటేజ్ రావడంతో కార్ దిగిన ఆర్షికి వెనక సెక్యూరిటీ గార్డ్స్ కనిపించకపోవడంతో అర్జున్ వైపు చూస్తుంది. నీకు ఇష్టం లేని పని నేను ఎప్పుడు చెయ్యను బేబీ, కమ్ అని లోపలికి తీసుకొని వెళ్తాడు. కానీ నీకు సేఫ్ కాదు కదా అర్జు, ఎందుకు సెక్యూరిటీని వద్దన్నావని అరు అంటుంది. నా రాణిని, నన్ను, నా కింగ్డమ్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నువ్వు టెన్స్ అవ్వకొని అర్జున్ అంటాడు. నా ఇష్టాలకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే చాలా నచ్చేస్తున్నావచ్చు అని అర్జున్ చేతిని పట్టుకొని ఆర్షి అంటుంది. 2 చేతుల్లోకి అరువుని అమాంతం ఎత్తుకొని నాకు కూడా నన్ను బాగా అర్థం చేసుకుంటావు, ఈవెన్ బెడ్ మీద కూడా అని కన్ను కొడుతూ అల్లరిగా నవ్వుతూ అజ్జు అని సిగ్గుతో అతని హృదయంలో ముఖం దాచుకుంటూ ముందు దించు నన్ను కిందకి, అందరూ చూస్తున్నారంటే ఇది మిడ్ నైట్ బేబీ, ఎవరున్నారు, అయినా నేను ఎత్తుకుని నా పిల్లాన్నే కదా, ఎందుకంత సీన్ చేస్తున్నావని అర్జున్ అంటాడు. రూమ్కి తీసుకొని బెడ్ మీద అరుని ల్యాండ్ చేసి రూమ్ మొత్తం చూస్తాడు. విశాలమైన గది, దానికి అటాచ్గా ఉన్న ఇంకో మినీ బెడ్రూమ్, పెద్దగా మోడ్రన్గా ఇన్విజిబుల్ గ్లాస్తో ఉన్న వాష్రూమ్స్, వ్యూ కోసం పెద్ద గ్లాస్ వాల్, బాల్కనీ, చూడడానికి చాలా బాగుంటుంది. రూమ్ చాలా బాగుంది అజ్జు అని అరు అంటే అయినో పడుకో, మిడ్ నైట్ అయింది, మళ్ళీ మార్నింగ్ నన్ను నిద్రపోనివ్వలేదని నాపై ఎగురుతావని అర్జున్ అంటే మూతి 2 వైపులా తిప్పి బెడ్ ఎక్కేస్తుంది. కౌశిక్కి కాల్ చేసి అర్ధగంట వరకు ఆఫీస్ విషయాలు ఫోన్లో మాట్లాడి 10 నిమిషాలు షిండే అండ్ ధర్మేంద్ర గురించి మాట్లాడి బెడ్కి ఎడ్జ్లో ఉన్నారు నీ మిడిల్కి అడ్జస్ట్ చేసి హక్ చేసుకుంటూ పడుకుంటే ముక్కు గుచ్చుకున్న క్లిప్ని తీసేసి ఆమె మెడవంపుల్లో తల దాచుకుంటూ కళ్ళు మూస్తాడు. నైట్ వల్ల ఆ ప్లేస్ బ్యూటీ చీకట్లో కలిసిపోతే మార్నింగ్ లేచిన అరుకి బాల్కనీ నుండి దగ్గరగా కనిపిస్తున్న మంచు కొండలు, స్నో, అక్కడక్కడ పచ్చని చెట్లు, వాటి మీద పేరుకున్న మంచు, వింటర్ సీజన్ కావడంతో మసగ్గా కనిపిస్తున్న రోడ్స్ వెనక నుండి వెచ్చగా తాకుతోంది. అర్జున్ వేడి శ్వాస. నచ్చిద్దా అని అడిగాడు. చాలా, బయటికి వెళ్దాం అర్జున్, స్నోతో కాసేపు ఆడుకోవచ్చు అని ఆర్షి అంటే ఒక 10 మినిట్స్, డ్రైవర్ రూట్ చెక్ చేస్తున్నాడు అని అర్జున్ అంటాడు. సరిగ్గా 10 నిమిషాలకి ఆర్షి ముందు వెళ్తే అర్జున్ వెనక నడుస్తాడు. రూమ్లో హీటర్ వల్ల చలి తెలియకపోతే బయటికి వచ్చాక ఓ మాదిరి ఉన్న చలికి అరు వణికిపోతూ చేతులు రబ్ చేసుకుంటూ అయ్యే బాబోయ్ చలికి ఫ్రీజ్ అయ్యేలా ఉన్నానని అరు సనిగితే పక్కన వెచ్చగా నేనంటే ఎలా ఫ్రీజ్ అవుతావే అంటూ వెచ్చగా ఉన్న స్వెటర్ ఆర్షికి వెనక నుండి కప్పుతాడు. ఇప్పుడు కొంచెం బాగుందని అరు అంటే కార్ నేరుగా గుల్మార్గ్ గుండెల దగ్గర ఆగితే మొత్తం మంచుతో ఉన్న హిల్ ఏరియా అది చూస్తూనే ఆర్షి చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ ఐస్ని చేతిలోకి తీసుకొని ఫీల్ అవుతుంది. చేతి గ్లాసెస్ ఉండడం వల్ల చలిగా అనిపించదు. చేతులు కట్టుకొని ఆమె ఆనందాన్ని రెప్ప వేయకుండా చూస్తూ మదిలో భద్రం చేసుకుంటున్న అర్జున్ చెయ్యి పట్టుకొని కొంచెం ఎత్తులోకి తీసుకొని వెళ్తాడు. కేబుల్ కార్ రైడింగ్కి టికెట్స్ తీసుకొని ఇద్దరు కేబుల్ కార్ రైడింగ్కి వెళ్తారు. పైనుండి కిందకు చూస్తూ సంబరపడుతున్న ఆర్షిని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆమెను చూస్తూ ఉంటే నన్ను కాదు స్వామి చుట్టూ చూడు వ్యూ ఎంత బాగుందో అని ఆర్షి అంటుంది. నాకు మాత్రం
నీ మెడ వంపే చాలా బాగుందని అర్జున్ అంటాడు చిరుకోపంగా. అర్జున్ని చూస్తూ మళ్ళీ వ్యూ చూడ్డంలో పడిపోతుంది. అక్కడే ఓ 2 గంటలు స్వాహా అయితే అక్కడ నుండి కార్ని నేరుగా వైష్ణవ్ దేవి టెంపుల్ ముందు ఆగుతుంది. బయటే పూజకు కావాల్సిన అన్ని వస్తువులు అమ్ముతుంటే వాటిని తీసుకుని భక్తిగా లోపలికి నడుస్తారు ఇద్దరు. దర్శనం చేసుకుని అర్జున్ అర్జెంటుగా ఫోన్ కాల్ రావడంతో ఆర్షి వైపు చూస్తాడు. అక్కడే అమ్ముతున్న వెరైటీ జ్యువెలరీ ఐటమ్స్ని చూస్తుంటే బేబీ నీకేం కావాలో తీసుకో, ఇప్పుడే వస్తానని అర్జున్ కొంచెం పక్కకు వెళ్తాడు. సిల్వర్ కలర్లో ఉన్న చిన్న జుంకీ లాంటి డిజైన్ చూస్తూ వాటిని చెవులకు పెట్టుకొని తీసుకుంటున్న ఆరుషి చూసి ఒక ఫారినర్ తన కెమెరాకి పని చెప్తాడు. నీల్ వరకు ఉన్న డార్క్ బ్లూ అనార్కలి ఆఫ్ స్లీవ్స్ స్వెటర్తో ముద్దుగా ఉన్న ఆరుషిని చూసి అంతే అందంగా క్యాప్చర్ చేస్తే ఫోన్ కాల్ మాట్లాడి ఆమె కోసం వస్తూ అరుకి ఒక 10 అడుగుల దూరంలో ఉన్న పార్ట్నర్ని చూసి పిడికిలు బిగించి ఫోన్ ప్యాకెట్లో వేసుకొని దగ్గరికి వెళ్ళి వాట్ యూ డూయింగ్ అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కూల్గా అడుగుతాడు. అర్జున్ కట్కి బెదిరిన ఆ ఫారినర్ ఏదో చెప్పేలోపుగానే ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్లో కెమెరా వెళ్ళి నేలకి ముద్దు పెట్టుకొని ముక్కలు ముక్కలు అవుతుంది. కిల్లింగ్ లుక్స్ ఇచ్చి చేతులు ఆ కెమెరా విలువ కంటే 2 ఎక్కువ మనీని చేతిలో పెట్టి తిరిగి అరు వైపు నడుస్తాడు. తనని దాటి వెళ్ళేటప్పుడే అర్జున్ని చూసిన అర్జున్ చేసిందంతా చూసి కోపంగా చూస్తూ ఉంటే అదేమీ పట్టనట్టుగా అవి ఇయర్ రింగ్స్ తీసుకొని నైస్ బాగున్నాయి ఇవి తీసుకో అని అంటూ అక్కడ వాళ్ళకి మనీ ఇచ్చేసి కార్ దగ్గరికి చేయి పట్టుకొని తీసుకొని వస్తాడు. అక్కడ నుండి కార్ ముందే బుక్ చేసిన రెస్టారెంట్ వైపు కదిలితే కార్లో కూడా మౌనంగా కూర్చున్న ఆర్షిని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి తనని తన ఒళ్ళోకి లాక్కొని ముద్దు కానిచ్చేస్తాడు. కాసేపటికి లిప్స్ కంటిన లిప్ బామ్ చేతితో తుడుచుకుంటూ ఇంకా గుర్రుగా చూస్తున్న అరు వైపు చూసి ఇంకో ముద్దు కావాలంటే అడుగు బేబీ, నేనేమీ అనుకోను కానీ నువ్వు ఇలా మూతి ముడిచి ఉంటే మాత్రం కార్ నేరుగా కాటేజ్ వైపే వెళ్తుందని అర్జున్ అంటాడు. అర్జున్ నిజంగా నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నీకు ఎందుకు అంత కోపం? ఎందుకు అతని కెమెరా పగలగొట్టావని అరు అంటే వాడు నా వైపు పిక్స్ తీస్తున్నాడు బేబీ, కోపం వచ్చింది పగలగొట్టాను. ఇన్ఫ్యాక్ట్ వాడి కళ్ళల్లో నాకు రాంగ్ ఇంటెన్షన్ కనిపించలేదు, లేదంటే అక్కడే వాడికి సమాధి కట్టించుండేవాడిని అని అర్జున్ కూల్గా అంటాడు. ఇదిగో నువ్వు మరీ క్రిమినల్గా మారిపోతున్నావు, అయినా ఫొటోస్ డిలీట్ చేసి కెమెరా ఇచ్చేయచ్చు కదా, మరీ అంత రూడ్గా బిహేవ్ చేయాలా అని అర్జున్ షటన్ వర్డ్స్ పీకేస్తూ అడుగుతుంది. అంటే నాకు ఈ ఐడియా తట్టనే లేదు వారు, పర్లేదు నా ఫింగర్ బ్రెయిన్లో కూడా కాస్తో కూస్తో గుజ్జు ఉందని వెక్కిరించినట్లుగా అంటాడు అర్జున్. నువ్వు కావాలని నన్ను ఏడిపిస్తున్నావని కోపంగా చూస్తూ ముక్కు ఎగబీలుస్తుంది ఆరుషి. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.